హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం MTR ఇన్స్టంట్ గులాబ్ జామున్ అనమాట. అంటే ఈ జామున్ చేయడం చాలా ఈజీ. సో చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా కూడా ఈజీగా ఈ జామున్ చేయవచ్చు. కానీ ఏంటంటే కొంతమందికి ఈ జామున్ చేసినప్పుడు అంటే క్రాక్స్ వస్తూ ఉంటాయి. అంటే జామున్లో అంత మధ్య మధ్యలో ఇలా నూనెలో వేయించుకున్న తర్వాత సిరప్లో వేసిన వెంటనే అవి క్రాక్ వచ్చేసి చూడడానికి అంత ఇదిగా ఉండదన్నమాట. సో అలా కాకుండా గుండు గుండు గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం. సో ముందుగా ఈ గులాబ్ జామున్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇన్స్టంట్ MTR గులాబ్ జామున్ పౌడర్ని వేసుకోండి. అంటే మీరు ఎంత చేయాలని అనుకుంటున్నారో అంత పౌడర్ని వేసుకోండి. నేనైతే ఒక ప్యాకెట్ పౌడర్ని వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత అంటే మనం చపాతీకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. అంటే చపాతీకి వచ్చేసి మనం కొంచెం మెత్తగానే కలుపుతూ ఉంటాము. సో అలా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం బాల్ చేసేటప్పుడు అంటే ఆరిపోతూ ఉంటుందన్నమాట పిండి. అలా ఆరిపోకుండా ఉండాలంటే లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. అంటే మనం మామూలుగా చపాతీ కూడా ఇలానే చేస్తాం కదా, సో అలా అన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. అంటే మీడియం సైజ్ కంటే కూడా చాలా చిన్నదిగా చేసుకోండి. ఎందుకంటే నూనెలో వేసిన వెంటనే పెద్దగా అవుతుంది. దాని తర్వాత సిరప్లో వేసిన వెంటనే మరింత పెద్దగా అవుతుంది. సిరప్లో నానిన తర్వాత కూడా ఇంకొంచెం పెద్దగా అవుతుంది. కాబట్టి మీడియం సైజ్ కంటే కూడా చిన్నగా చేసుకోవడం చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా చేసుకున్నట్లయితే గులాబ్ జామున్ చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు పెద్దగా కావాలంటే పెద్ద పెద్ద బాల్స్ చేసుకోండి. ఈ విధంగా గులాబ్ జామున్ని చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి బాగా గట్టిగా ప్రెస్ చేసి బాల్ చేయండి. సో దాని తర్వాత మెల్లమెల్లగా తగ్గిస్తూ లైట్గా ప్రెస్ చేస్తూ బాల్ చేయండి. సో ఇలా చేసినట్లయితే అంటే గులాబ్ జామున్ని చేసినప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటుంది. ఒకవేళ క్రాక్స్ వచ్చినా కూడా అంటే నూనెలో వేసినప్పుడు క్రాక్స్ వస్తాయి. సో దాని తర్వాత మనం సిరప్లో వేస్తాం కదా, సో అప్పుడు క్రాక్స్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో వీలైనంత వరకు అంటే ఫస్ట్ వచ్చేసి గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైట్గా ప్రెస్ చేస్తూ బాల్ చేయండి. సో ఇలా చేసినట్లయితే సరిపోతుంది. ఈ పాయింట్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఈ జామున్ని కాల్చుకోవడానికి అంటే సరిపడంత ఆయిల్ని బాండిల్లో వేసుకోండి. మరి ఈ ఆయిల్ వచ్చేసి ఎక్కువగా హీట్గా ఉండకూడదు, అలానే తక్కువ హీట్ కూడా ఉండకూడదు అనమాట. మీడియం హీట్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి చిన్న బాల్ని అందులో తీసివేయండి. అప్పుడు ఆయిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత అంటే మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ అన్ని నూనెలో వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలిపినట్లయితే అంటే జామున్ కలర్ వచ్చేసి మొత్తం ఒకేలాగే ఉంటుంది. ఒకవేళ కలుపుకుండా ఉన్నట్లయితే ఒక సైడ్ వచ్చేసి బ్లాక్గా ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి లైట్ కలర్ ఉంటుంది. కాబట్టి అంటే ఒక సైడ్ బ్రౌన్ గాను మరొక సైడ్ లైట్ కలర్ ఉన్నట్లయితే జామున్ చూడడానికి అంత బాగుంటుంది. కాబట్టి అంటే జామున్ మొత్తం కూడా ఒకే కలర్ వచ్చినట్లు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా పక్కన తీసి పెట్టుకోండి. తీసిన వెంటనే ఎప్పుడు కూడా కానీ సిరప్లో వేయకండి. ఒకవేళ సిరప్లో వేసినట్లయితే అవి కూడా ఉడికి జామున్ లాగా కాకుండా పాయసం లాగా అయిపోతుంది. కాబట్టి ఫ్రై చేసుకున్నవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోండి. అంటే ఇవి వచ్చేసి చల్లగా అయిన తర్వాత మాత్రమే సిరప్లోకి వేయాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ని ఇలా నూనెలో వేసి కాల్చుకున్న తర్వాత సిరప్ని రెడీ చేసుకోండి. ఏమీ అవసరం అంటే అర్జెంట్ ఏమీ లేదనమాట. ఇటు సైడ్ గులాబ్ జామున్ కాల్చుకొని ఇటు సైడ్ వచ్చేసి అంటే సిరప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నిదానంగానే నెమ్మదిగానే గులాబ్ జామున్ అంటే బాల్స్ అన్నీ కూడా కాల్చుకోవడం పూర్తి అయిపోయిన తర్వాతనే మీరు సిరప్ని రెడీ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నా షుగర్ వచ్చేసి అది పెద్ద స్టోరీ అనమాట. సో ఇక్కడ చెప్పాలి అని నేను అనుకోవడం లేదు. షుగర్ అయితే వెట్టగా ఉంది. సో నేనైతే ఒక గ్లాస్ షుగర్ని తీసుకొని సిరప్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ షుగర్కి అంటే 2 గ్లాస్ లేదా 3 గ్లాస్ వాటర్ని వేసుకొని ఇలా సిరప్ చేసుకోండి. సిరప్ చేసుకున్న తర్వాత అంటే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ గులాబ్ జామున్ బాల్స్ అన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మాత్రమే సిరప్లకు వేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.